జ్యోతి మానవ కల్పితమని తేలిపోయింది. స్వయాన దేవస్థానమే కేరళ హైకోర్టులో ఈ విషయం ఒప్పుకుంది. అయినప్పటికీ భక్తజన సందోహం మాత్రం ఎప్పటిలానే సముద్రాన్ని తలపిస్తోంది. ఇంతకీ అసలు మకర జ్యోతి అంటే ఏంటి? జ్యోతికి ఆ ప్రాచుర్యం ఎలా వచ్చింది? చివరికది మానవ కల్పితమని ఎలా తేలింది? ఆ విశేషాలు మేమిప్పుడు మీకు చెప్పబోతున్నాం. అయ్యప్ప దీక్షలు ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి దాకా 3 నెలల పాటు సాగుతాయి. 41 రోజుల మండల దీక్షలో ముఖ్యమైనది మకర జ్యోతి దర్శనం. దీక్షాపరుల్లో ఎక్కువ మంది జ్యోతి దర్శనం కోసమే తహతహలాడుతూ ఉంటారు. మకర జ్యోతి దర్శనం కోసం దీక్షలు చేసే స్వాములు ఎంతటి దుస్సాహసానికైనా తెగిస్తారు. అంతా భక్తి కోసమే. దుర్గమమైన అటవీ మార్గంలో 5 కిలోమీటర్లు నడిచి సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంతో తృప్తి పడతారు. ఇరుముడి కట్టు శబరిమలైకి రాళ్ళు ముళ్ళు ఇరులుగా మారు స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. అసలు ఇంతకీ మకర జ్యోతి అంటే ఏంటి? అయ్యప్ప స్వామి. మకర జ్యోతి ప్రత్యేకత ఏంటి? అయ్యప్ప అయ్యప్ప స్వామి. పురాణ ప్రస్తావన ఉందా? అయ్యప్ప అయ్యప్ప స్వామి. మకర జ్యోతి చరిత్ర ఏంటి? అయ్యప్ప స్వామి. అయ్యప్ప భక్తుల్ని ఇతర ప్రపంచాన్ని ఇంతగా ఆకర్షించే జ్యోతి విశేషాలు ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. శబరిమలలో అయ్యప్ప సన్నిధానానికి ఎదురుగా కంఠమాల పర్వతాల్లో మకర సంక్రాంతి నాడు సాయంత్రం చీకటి పడే వేళ ఆకాశంలో మిడుకు మిడుకుమనే వెలుగు 3 సార్లు కనిపిస్తుంది. స్వామి శరణం అయ్యప్ప శరణం నెయ్యభిషేకం స్వామికే. ఈ వెలుగునే మకర జ్యోతిగా చెప్తారు. కంఠమాల పర్వతంలో ఉండే ఋషులు దేవతలు అయ్యప్పకిచ్చే హారతే ఈ జ్యోతి అని ప్రచారంలో ఉంది. ఇంతకీ జ్యోతి ప్రస్తావన పురాణాల్లో ఎక్కడా లేనేలేదు. మకర జ్యోతి మహత్యం ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిందే తప్ప హిందూ పురాణాల్లో కాని జానపదాల్లో కాని అయ్యప్ప చరిత్రలో కాని ఎక్కడా మకర జ్యోతి ప్రస్తావనే లేదు. అయితే పురాతన బౌద్ధ గ్రంథాల్లో మాత్రం మకర జ్యోతి ప్రస్తావన కనిపిస్తుంది. శబరిమల అనేది ఒకప్పటి బౌద్ధాలయమని, అయ్యప్ప అవలోకేశ్వర అనే బౌద్ధ భిక్షువని ఆ గ్రంథాల్లో ఉంది. మకర జ్యోతి ఎలా పుట్టింది అనడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే, ఇప్పుడు జ్యోతి కనిపించే పొన్నాంబలమేడు పర్వతంలో ఒకప్పుడు గిరిజనులు నివసించేవారట. ఓ రోజు రాత్రి ఆ గుట్టలో ఉన్నవారంతా పుల్లా పుడక ఏరుకొచ్చి చలిమంట కాచుకున్నారట. అయితే అది సరిగ్గా మకర సంక్రాంతి నాడు సాయం సమయం కావడం, వారు వేసుకున్న చలిమంటల వెలుగు అయ్యప్ప సన్నిధిలోని భక్తులకు అద్భుతమైన జ్యోతిలా కనిపించిందట. ఇది యాదృష్కమే అయినా దీన్ని స్వామివారి మహత్యంగా భావించిన భక్తులు అప్పటి నుంచి మకర జ్యోతిగా దాన్ని పేర్కొనడం మొదలుపెట్టారని కథనం. ఇరుముడి కట్టు శబరిమలైకి రాళ్ళు ముళ్ళు ఇరులుగా మారు స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. ఆ తర్వాత కొన్నాళ్లకు పొన్నాంబలమేడు ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావడంతో అక్కడ నివసించే గిరిజనులు ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో సంక్రాంతి నాడు కనిపించే అద్భుత వెలుగుకి ఆస్కారం లేకుండా పోయింది. ఇది తెలుసుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు జ్యోతిని వెలిగించడం కోసం అప్పటి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. ఈ కథ ఒక్కటే వాస్తవానికి కాస్త దగ్గరగా ఉందని చెప్తారు. మకర జ్యోతిని నమ్మే వారిలో మలయాళీల సంఖ్య చాలా తక్కువ. మిగతా రాష్ట్రాల భక్తులే దీన్ని అయ్యప్ప మహిమగా కొలుస్తారు. అయితే మకర జ్యోతి మిస్టరీని ఛేదించడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 1973లో కొంతమంది హేతువాదులు జ్యోతి రహస్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరగా ట్రావెన్కోర్ దేవస్థానం ఫిర్యాదుతో పొన్నాంబలమేడు పర్వత ప్రాంతాల్లో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 1980లో కూడా జ్యోతి గుట్టును కనిపెడతామంటూ బయలుదేరిన హేతువాదులు ఆ పని చేయలేకపోయారు. అయితే 1981లో కేరళ యుక్తివాద సంఘం సభ్యులు సక్సెస్ అయ్యారు. జ్యోతి గుట్టుని కెమెరాలో బంధించి బాహ్య ప్రపంచానికి అందించగలిగారు. అయ్యప్ప దీక్షలు భక్తుల నమ్మకంతో ఆదాయం పొందుతున్న దేవస్థానం, కేరళ ప్రభుత్వం ఈ వాదనలను కొట్టిపారేశాయి. లక్షల మంది భక్తుల సెంటిమెంట్ కి సంబంధించిన వ్యవహారమని, దాని మీద తాము ఎలాంటి చర్య తీసుకోలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇరుముడి కట్టు శబరిమలైకి రాళ్ళు ముళ్ళు ఇరులుగా మారు స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. మకర జ్యోతి అయ్యప్ప మహిమ అంటూ ట్రావెన్కోర్ దేవస్థానం ప్రచారం చేస్తూ వచ్చింది.
దీనికి కేరళ ప్రభుత్వం అర్చకులు వంతపాడటం మొదలుపెట్టారు. దీంతో కేవలం జ్యోతి దర్శనం కోసం వచ్చేవాళ్లు పెరిగారు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీనికోసమే వస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయడంలో దేవస్థానం, కేరళ ప్రభుత్వం విఫలమయ్యాయి. దీనివల్ల జ్యోతి దర్శనం టైంలో ఎన్నోసార్లు తొక్కిసలాట్లు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది కూడా శబరిమలలో తొక్కిసలాట జరిగి 102 మంది చనిపోయారు. దీంతో జ్యోతి రహస్యం బయట పెట్టాలన్న డిమాండ్లు పెరిగాయి. మకర జ్యోతి దైవ సృష్ట, మానవ కల్పితమా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని దేవస్థానాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం మొదలైంది. హేతువాదులైతే ఇది మానవ కల్పితమని మొదటి నుంచి చెప్తున్నారు. శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాత్రం ఇది దైవ మహిమ అని నమ్మబలుకుతూ వచ్చింది. దీనిపై వాద ప్రతివాదాలు నడిచి వ్యవహారం చివరికి కోర్టుకు చేరింది. 2011 జనవరిలో జరిగిన ప్రమాదంతో కేరళ హైకోర్టు మకర జ్యోతి దైవలీల లేక మానవ కల్పితమా చెప్పాలని ట్రావెన్కోర్ దేవస్థానాన్ని ఆదేశించింది. దీని మీద కింద మీద పడ్డ బోర్డు చివరికి ఇది తమ పనేనని పోయినేడాది ఏప్రిల్లో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంతకీ అసలు కథ ఏంటంటే, శబరిమల కొండల్లోని స్థానిక గిరిజనుల సాయంతో దేవస్థానం అధికారులే ఈ జ్యోతిని వెలిగిస్తారు. దేవస్థానం ఈ విషయం ఒప్పుకోకపోయినా జ్యోతి అసలు రహస్యం ఇదేనని హేతువాదులు ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నారు.